అయండి నిమ్మకాయ, ఇదిగో దొండకాయలు, ఆలుగడ్డ, బంగాళదుంపలు ఫ్రై చేస్తాను. ఒకసారి చూడండి. తర్వాత ఈ ఫ్రై చేస్తాను. ఇగో రసం పెట్టాను, చింతపండుతో రసం ఉంది. ఇది మేము ఇది చేస్తాము. ఇంకా ఏ కర్రీ కానీ ఏ వండినా కూరలు కానీ ఏమి చేసినా కూడా రసం ఉండాలండి మాకు. చూడండి, 2 ఆలుగడ్డలు, అరకిలో దొండకాయలు, ఈ రెండు ఇంకా ఫ్రై చేస్తాను. చూడండి, చింతపండు రసం ఇలా మరగబెట్టుకుంటామండి మేము. తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాం. మరిగిన తర్వాత ఇందులో పసుపు, కారం కొంచెం వేసి వేసేసుకుంటాం. ఇంకా ఆలుగడ్డను ఇంకా ఈ దొండకాయలు ఇలా కోసి పెట్టాను. పెద్ద దొండకాయలు అండి ఇవి బాగుంటాయి కర్రీకి. ఇవే నేను తెచ్చుకుంటున్నాను ఇప్పుడు మార్కెట్లో. ఇంకా బంగాళదుంపలు ఇప్పుడు ఈ జాలీలో వేసేసుకున్నాం. వీటికి కడిగేసి నీళ్ళని ఆరిపోవాలి. ఇంకా ఉల్లిగడ్డలు ఏమి వేయనండి ఇందులో. ఇంక ముక్కలు ఇలా కోసుకోవాలి పెద్ద పెద్దగాని. ఆలుగడ్డ ముక్కలు ఇలా కోయాలి సన్నంగా, ఇలా కోసుకోవాలి. ఇందులో వేసుకుంటే నీళ్ళని ఎక్కువ నీళ్ళు ఉండకూడదు ఫ్రై చేసేటప్పుడు. రసం కండి చారుకి. తర్వాత ఉల్లిపాయ చిన్నది, తర్వాత ఉల్లిపాయలు వేసానండి. తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, రసం తాలించండి. తర్వాత కొంచెం మెంతులు, ఆల్రెడీ కారం వేసాను కదా. ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఒక 3-4 తీసుకొని వేసుకున్నాను. వేగాలి ఎర్రగా. ఆలుగడ్డ ఇంకా దొండకాయ ఫ్రై చేస్తాను కదా, ఆల్రెడీ రసం ఉండాలి చారు. ఈ మరిగిన చారుని ఇందులో వేసుకున్నాను.
పక్క పెట్టుకోండి. దొండకాయ బంగాళదుంప ఫ్రై చేయండి. దొండకాయ ఆయిల్ వేసుకుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయనండి. ఆయిల్తోనే ఉడికిపోవాలి ఏదైనా కర్రీ. ఫస్ట్ అయితే ఇగో ఆవాలు జీలకర్ర, ఆవాలు చిటపట అవ్వాలండి. ఇగో నీళ్ళన్నీ ఆరిపోయేవి. ఇంకా బంగాళదుంపలు ఈ దొండకాయలు ఇగో ఇది చేసేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇంకా ఆయిల్తోనే ఉడకాలండి. మొత్తం తీసానండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మొత్తం మామిడి పళ్ళండి నీటికి కడిగాను. ఇవి ఇంకా సంవత్సరంకి ఒకసారి కదా ఇంకే తెచ్చాను. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంక రాత్రి అన్నం ఉంటే ఇలా గింజన్నం చేసుకుంటామండి. ఒక నిమ్మకాయ ముక్క పిండాను. తర్వాత పెరుగు. పొద్దున్న ఇదే మంచిదండి. చాలా పకాయల అన్నం రాత్రి అన్నం ఉంచి ఇలా చేస్తాను. ఇంకా ఇదే మామిడి పండు ముక్కలు. ఇంకా గింజన్నంతో బాగుంటుందండి మామిడి పండు. గింజన్నంతో మామిడి పండ్లు సూపర్గా ఉంటుందండి. రాత్రి అన్నం ఇంకా అలా మనం తొరుపుకుంటే గింజన్నంతో మామిడిపళ్ళు బాగుంటాయి. తినండి. పొద్దున్న గింజన్నమే మంచిది. ఇగో గరం మసాలా వేసాను కూరలో ఫ్రై. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కారం, ఇప్పుడు కలుపుకోండి. ఆలుగడ్డ దొండకాయ ఫ్రై. కలిపేసి మూత పెట్టుకోండి. మూత తీసాను ఇంకా లాస్ట్.
బెండకాయ ఆలుగడ్డ ఫ్రై అయిపోయిందండి. ఆలుగడ్డ దొండకాయ ఫ్రై అయిపోయింది. ఇగో లాస్ట్ కి కొత్తిమీర అయిపోయినట్టుగానండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆఫ్ చేసాను స్టవ్. దొండకాయ ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది. ఒకసారి బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఇంకా ఇగో బెల్ ఐకాన్ కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. గంట కొట్టేయండి. ఇంకా తప్పకుండా మర్చిపోవద్దండి కొత్త చూసేవాళ్ళు. ఇంకా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. బాయ్ అండి.